ఈరోజు కొబ్బరి పులిహోర చేశానండి. ఇది చాలా బాగుంటుంది. దీన్ని మీరు లెఫ్ట్ ఓవర్ రైస్తో చేసుకోవచ్చు, లేదనుకుంటే వేడి అన్నంతో కూడా చేసుకోవచ్చండి, బాగుంటుంది. ముందుగా రోట్లోకి కొబ్బరి ముక్కని చెక్కు తీసేసి వేసుకోవాలి. దాన్ని కొద్దిగా దంచుకున్న తర్వాత 4-5 పచ్చిమిరపకాయలు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసి అన్నీ కూడా ఇలా దంచేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి. సరిపడా వేసేసుకొని అంతా మెత్తగా అయ్యేంత వరకు దీన్ని రుబ్బేసుకోవాలి. మీరు కావాలంటే దీన్ని గ్రైండర్ పాత్రలో కూడా రుబ్బుకోవచ్చు. తర్వాత అంతా తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాను. మీరు ఇక్కడ కావాలనుకుంటే పచ్చిశనగపప్పు అలాగే మినపప్పు కూడా వేసుకోవచ్చు. మేము అవి తినము, అందుకని నేను వేయలేదు. అలాగే కొన్ని పల్లీలు, కొన్ని క్యాష్యూ నట్స్ వేసుకుంటున్నాను. మీరు క్యాష్యూ నట్స్ అన్నది ఆప్షనల్గా తీసుకోవచ్చు. ఒక ఎండుమిరపకాయను కూడా ఇలా చుంచేసి వేసేసి అంతా బాగా వేగిన తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్న కొబ్బరి మిశ్రమాన్ని కూడా ఇందులో వేసి ఒక 5 నిమిషాలు వేయించేసుకోవాలండి. ఎక్కువసేపు వేయించి చేస్తే కొబ్బరి ముక్క గట్టిపడిపోతుంది. తర్వాత ఇందులో అన్నాన్ని వేసి సరిపడా ఉప్పు, కొంచెం ధనియాల పొడి, అలాగే జీలకర్ర పౌడర్ వీటిని కూడా వేసి అంతా బాగా మిక్స్ చేసేసుకొని ఒక 5 నిమిషాలు వీటిని వేడి చేయండి. అలా చేస్తే కొబ్బరి మిశ్రమంలో అన్నం అంతా ఫ్లేవర్స్ అన్నీ మంచిగా పట్టి టేస్ట్ బాగుంటుంది. ఫైనల్గా దించుకునే ముందు నేను ఇక్కడ నిమ్మరసాన్ని వేసుకుంటున్నానండి. అంత బాగా మిక్స్ చేసి ఫైనల్గా కొత్తిమీర జల్లేసి అలాగే కాస్త కరివేపాకు కూడా వేసేసుకోండి. ఫ్లేవర్స్ బాగుంటాయి. తర్వాత మనం వేడివేడిగా సర్వ్ చేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ట్రై చేసి అలా